హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. టీజీ ఈఏపీ సెట్ 2025 ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అదేనండి టిఎస్ ఎంసెట్. సో ఎంసెట్ అంటే అందరికి ఈజీగా ఉంటుంది. ఎంసెట్ తర్వాత ఈఏపీ సెట్ అయింది, ప్రజెంట్ టిఎస్ కాస్త టీజీ అయింది. సో టీజీ ఈఏపీ సెట్ 2025 మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసేస్తే టీజీ ఈఏపీ సెట్ 2025 ఉంటుంది కదా. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కనెక్టెడ్ బై జేఎన్టీ హైదరాబాద్ on behalf of TGCHE. ఓకే, ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఇందులో పే రిజిస్ట్రేషన్ ఫీ క్లిక్ చేయండి. సో I have read the detailed notification and instruction booklet. I have declared that I have ensured my eligibility criteria for TG EAP set 2025 examination. ఎస్ క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. సో డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు ఎంపీసీయా, బైపీసీయా, డిప్లొమోనా, ఎంబైపీసీనా. ఎంపీసీ బైపీసీ తెలుసు, డిప్లొమా తెలుసు. ఎంబైపీసీ ఏంటి అంటే ఆర్జీయూకేటీ, ట్రిపుల్ ఐటీ బాసరా వాళ్ళు కూడా ఈ ఎంసెట్ అనేది రాయొచ్చు, ఓకేనా. అవి ఫిల్ చేసి తర్వాత నేమ్ ఆఫ్ ది బోర్డ్, ఎక్కడ ఇంటర్మీడియట్ రెగ్యులరా, ఇంటర్మీడియట్ ప్రైవేటా, ఇంటర్మీడియట్ వొకేషనలా, డిప్లొమోనా, లేదా సిబిఎస్ఈయా, లేదా ఆర్జీయూకేటీ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీయా, లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలా, లేదా అదర్ ఈక్వలెంట్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కాదు, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నాది 1316125426, నా ఇంకా గుర్తుంది. 2023 పాస్, 2013 పాస్ అవుట్ ఇంటర్మీడియట్. 1316125426. ఓకే, క్యాండిడేట్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ క్యాండిడేట్ నేమ్ కూడా మీరు యాజ్ పర్ సర్టిఫికేట్స్ ఎంటర్ చేయండి, ఓకేనా. బుజ్జి, చిన్న, కన్నా కాదు, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటుందో అదే ఎంటర్ చేయండి. సో మీకు ఫర్దర్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు మీ యొక్క 10th ఇంటర్మీడియట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్తే మీ సర్టిఫికేట్ అఫీషియల్ బర్త్డే. ఇంకెక్కడైనా సరే అదే యూజ్ చేసుకోండి. క్యాండిడేట్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్, ఈ నెంబర్ని యాక్టివ్గా ఉంచుకోండి, మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయండి. ఈమెయిల్ ఐడి మరియు కేటగిరీ, మీ ఓసీ అయితే ఓసీ, బీసీఏ నుంచి ఈ వరకు, ఎస్సీ ఎస్టీ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఫిజికల్ ఏమన్నా ఛాలెంజర్ పర్సన్ అయితే ఎస్ అని పెట్టండి. అండ్ స్ట్రీమ్ అప్లై ఫర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీయా లేదా బోత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత పేమెంట్, ఇక్కడ మెయిన్ చూడండి హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి. అవి కాకుండా వేరే అదర్ నెట్ బ్యాంకింగ్స్ అని యూజ్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే డెబిట్ కార్డ్ యూజ్ చేయండి. అందరి దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుంది. సో డెబిట్ కార్డ్ అయితే అసలు ఏ గోల్ ఉండదు. క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్, లేదా డెబిట్ కార్డ్ మీ ఇష్టం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయండి అన్నమాట. టిక్ మార్క్ క్లిక్ చేసి మీరు పేమెంట్ అనేది నెక్స్ట్ కొట్టాలన్నమాట. ఇవన్నీ ఫిల్ చేస్తే వస్తుంది ఆప్షన్, లేదా టిక్ మార్క్ క్లిక్ చేస్తే వస్తుంది. ఇంకా ఫిల్ చేయాలి, ఇవన్నీ ఫిల్ చేస్తే వస్తుంది ఆప్షన్ అది. క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు స్టెప్ 2కి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అంటే స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు ఒకసారి మీ యొక్క ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. సో మీరు ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఏ స్ట్రీమ్కి మీరు అప్లై చేస్తున్నారో చెక్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి. సో ఆ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేస్తే అక్కడ మీకు సక్సెస్ అని వస్తేనే మీరు స్టెప్ 2కి వెళ్ళాలి. ఇక్కడ మీకు ఒక పేమెంట్ ఐడి కూడా వస్తుంది. ఐడి మీకు స్టెప్ 2లో మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీకు ఎందాక చూపించాం కదా, చెక్ స్టేటస్ ఉంది కదా, దాంట్లో వచ్చిన ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా మీకు మొబైల్కి కూడా వస్తుంది, మీ మెయిల్కి కూడా వస్తుంది, డోంట్ వరీ. ఇక్కడ క్వాలిఫికేషన్ అనే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే రావట్లేదు కదా, ఎలా అంటే నేను మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. యాక్చువల్లీ మనం ఇంకా ఎవరికి ఈ ఇయర్ అప్లై చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేస్తుంటే ఆ స్క్రీన్ షాట్స్ తీసుకునేవాళ్ళం. ఇది అఫీషియల్ బుక్లెట్ యొక్క స్క్రీన్ షాట్స్ అన్నమాట. సో ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి. అలాగే జెండర్, మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత కేటగిరీ, అలాగే మీరు కేటగిరీస్ అనేవి స్టార్టింగ్లో యాడ్ చేస్తారు, ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు ఆ కేటగిరీ పరంగా మీరు ఓసీ కాకుండా రిమైనింగ్ అయితే ఖచ్చితంగా ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్స్ అనేవి ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదే ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఎన్సీసీ మరియు క్యాప్, స్పోర్ట్స్ కోటా, ఆంగ్లో ఇండియన్ కింద కూడా మీరు స్పెషల్ రిజర్వేషన్ అనేవి ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోవడానికి ఆ యొక్క ఆప్షన్స్ని క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ క్లిక్ చేస్తుంటే ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ పరంగా ఏంటి అనేది కూడా మీరు ఆప్షన్స్ ఇక్కడ పెట్టుకోవాలి.
వాటి తర్వాత మైనారిటీ, నాన్ మైనారిటీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నాన్ మైనారిటీ అంటే ఇంకా ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మైనారిటీ అయితే ఆ మైనారిటీలో ఏంటి అనేది కూడా మళ్ళీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీటితో పాటు మీ యొక్క పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు ఉంటే, లేకపోతే మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ టైంలో ఉపయోగపడుతుంది క్రాస్ వెరిఫై కోసం. అలాగే క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఇన్ కేసు ఉంటే ఇవ్వండి బెస్ట్, ఇన్ కేసు లేకపోతే లైట్. అలాగే నెక్స్ట్ అడ్రస్. సో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవన్నీ అడుగుతారు, అవన్నీ కూడా మళ్ళీ మీరు ఫిల్ చేయండి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీరు ఎక్కడ చదువుకున్న ఇంటర్మీడియట్, అర్బనా, రూరలా అనేది యాడ్ చేసుకొని, ఆ తర్వాత మీరు ఏ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అంటే రెగ్యులరా, ప్రైవేటా, వొకేషనల్, స్టార్టింగ్ ఆల్రెడీ యాడ్ చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అక్కడ నుంచే ఇక్కడికి ఫిల్ అయిపోయి వస్తాయి అన్నమాట, అవి మీరు స్టార్టింగ్లో ఫిల్ చేస్తారు కాబట్టి. వాటికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఆ తర్వాత 10th క్లాస్ అర్బనా, రూరల్, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ప్లేస్ ఆఫ్ స్టడీ. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7, క్లాస్ 8, క్లాస్ 9, క్లాస్ 10 ఇన్ని ఇచ్చారు. ఏపీ అయితే ఇవ్వరు, ఓన్లీ క్లాస్ 6 నుంచి కన్సిడర్ చేస్తారు. ఈవెన్ దో మీరు ఎక్కడ చదువుకునేది అనేది మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఓకే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మీరు ఏ ఏరియాకి వస్తారు, లోకల్ అంటే ఓయూ ఏరియాకి వస్తారు, లేదంటే అన్రిజర్వ్ కింద వస్తారు. ఆ తర్వాత మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్న ఏంటి అనేది ఆల్రెడీ స్టార్టింగ్లో మీరు పేమెంట్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బోత్ కడితే బోత్ అని, ఓన్లీ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, ఫార్మసీ అయితే ఫార్మసీ అని వస్తుంది. ఇక మెయిన్ టెస్ట్ ప్రిఫరెన్స్ సెంటర్స్ అనేవి 3 ఉంటాయి. మనం 3 సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ 3 మీరు సెర్చ్ చేసుకోవాలి. ఏపీకి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ అనేవి ఏమి కూడా ఎక్కడ ఎగ్జామ్స్ చేస్తున్నాం ఏంటి అనేది డీటెయిల్స్ అనేది లేదు. మేబీ ఇక్కడ ఏమన్నా ఆప్షన్స్లో ఉందనేది చెక్ చేయాలి. ఇకపోతే ఫోటో అండ్ సిగ్నేచర్. 50 కేబీలోగా ఫోటో ఉండాలి, 30 కేబీలోగా ఇమేజ్ ఉండాలి. ఫోటో అనేది తీసుకొని దాన్ని కంప్రెస్ చేసుకొని మీరు అప్లై చేయాలన్నమాట ఇక్కడ. అలాగే సిగ్నేచర్ విషయానికి వస్తే డిజిటల్ సిగ్నేచర్ కావాలి కాబట్టి మీరు ఒక స్కానరు, నెట్ షాప్ ఎన్నో అవసరం లేదు. ఒక పేపర్ మీద మీరు సైన్ చేసి డాక్ స్కానర్ యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా స్కాన్ చేసుకొని ఆ ఏదైతే ఇమేజ్ ఉంటుందో అది ఒకవేళ మోర్ దాన్ 30 కేబీ ఉంటే మళ్ళీ ఆన్లైన్ ద్వారా కంప్రెస్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాలి. సేమ్ జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేస్తే వస్తుంది. సో ఇవన్నీ కూడా చూపిస్తే మీకు ఇంకా బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా స్టూడెంట్ యొక్క లాగిన్స్ కానీ లేదంటే న్యూ స్టూడెంట్ ఎవరైనా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటే వాళ్ళ ద్వారా మేము మీకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంకా డీటెయిల్గా చూపిస్తాం. ఆ తర్వాత ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ టు ద డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. ఐ షల్ బి అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్స్ ఇవన్నీ చదివి టిక్ మార్క్లు చేసి మీరు ప్రొసీడ్ చేయాలి. ఇక్కడ సేవ్, ఆ తర్వాత నెక్స్ట్. ఈ స్టెప్ 2 అయిపోయిన తర్వాత స్టెప్ 3 ప్రింటెడ్ ఫిల్ ఇన్ అప్లికేషన్. సో మీరైతే ఫిల్ చేస్తారో అంతా కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మళ్ళీ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో టెస్ట్ జోన్స్ అడిగాం కదా, ఇదిగో టెస్ట్ జోన్స్ ఇవి. సో హైదరాబాద్ రీజియన్ 1, హైదరాబాద్ రీజియన్ 2, హైదరాబాద్ రీజియన్ 3, హైదరాబాద్ రీజియన్ 4, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట ఇవి మాత్రమే ఉన్నాయి టెస్ట్ జోన్స్ అండ్ టెస్ట్ లొకేషన్స్. ఆంధ్రప్రదేశ్లో టెస్ట్ సెంటర్స్ ఉన్నాయా లేదా అనేది యాజ్ ఆఫ్ నౌ అయితే ఎలాంటి అప్డేట్స్ అనేవి లేవు. ఇన్ కేసు ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానీ, వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ, లేదా మా వాట్సాప్ ద్వారా కానీ మీకు అప్డేట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇది TGEAP సెట్ 2025 పరంగా అప్లికేషన్ గురించి ఇన్ డీటెయిల్ వీడియో అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మా నుంచి మీకు ఏమైనా గైడెన్స్ కావాలన్నా సరే మీరు మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఫర్దర్గా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా మీకు ఉపయోగపడేవి. కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అవ్వచ్చు, కాలేజ్ టు కాలేజ్ కంపారిజన్ అవ్వచ్చు, లేదా ఏ కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి, లేదా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆ కాలేజ్ జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకూడదా, యూనివర్సిటీ అప్డేట్స్ ఇలా చాలా ఉంటాయి. అవన్నీ మీకు ఉపయోగపడతాయి. అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలనుకుంటే మీరు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లేదా ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. Thank you. Thanks for watching.